ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. నిజామాబాద్ లోకల్ బాడీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కవిత. ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. నిజామాబాద్ లోకల్ బాడీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కవిత. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, కవిత చాలా రోజుల నుంచి తన రాజీనామాని ఆమోదించాలని చెప్పేసి మండలి చైర్మన్ ని పదే పదే కోరుతూ వస్తున్నారు. ఎటకేలకు ఇవాళ కౌన్సిల్ సమావేశం ముగిసినటువంటి సందర్భంగా కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఆమె తన రాజీనామాని ఆమోదించాలని కౌన్సిల్లోనే అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత చేసినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకు సంబంధించినటువంటి రాజీనామాని ఆమోదం తెలిపారు. చాలా రోజుల క్రితమే ఆమె తన నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి తన స్థానానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు సంబంధించినటువంటి ప్రకటన కొద్దిసేపటి క్రితమే వెలువడింది. దీంతో పాటుగా నియోజకవర్గానికి సంబంధించి ఖాళీ ఏర్పడింది అనేటువంటి విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ కి లేఖ ద్వారా అసెంబ్లీ సెక్రటరీ నుంచి వెళ్ళింది. మొత్తానికి చాలా రోజులుగా తన రాజీనామాని ఆమోదించాలని, ఎందుకు ఆమోదించట్లేదని పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి కవిత నేపథ్యంలో ఇవాళ కౌన్సిల్ సమావేశాలు కూడా మూసినటువంటి సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత రాజీనామాని ఆమోదించారు. గతంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి ఒకవేళ రాజీనామాను ఆమోదించినప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు కూడా ముగిశాయి కాబట్టి ఎమ్మెల్సీగా కవిత రాజీనామాకు కూడా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ సీటు ఖాళీ అయిందనేటువంటి విషయాన్ని సమాచారాన్ని కూడా ఎన్నికల కమిషన్ కి తెలియజేశారు అసెంబ్లీ కార్యాలయం నుంచి. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.